అంటే వీడు చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి, ఆ వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డు మీద పడి, తన భార్య విధవరాలయ్యి, సమాజంలో తల ఎత్తుకొని రుబాబుగా బతికేటువంటి ఆ పరిస్థితుల నుండి హోల్ ఒక ఎర్నర్ని కోల్పోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు డబ్బులు ఇవ్వక నానా కష్టాలు పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటారు. వీడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఈ యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తికి లేదు, ఉరి శిక్ష అయితే పడదు, యావజ్జీవ కారాగార శిక్ష పడదు. యాక్సిడెంట్లలో పెద్ద కేసులు ఏం లేవు, యాక్సిడెంట్ కాబట్టి. మరి వాడికి ఏం భయం ఉంటుంది? ఏం భయం ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి ఫొటోస్ తీస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, కాలేదు. అట్లీస్ట్ దీని వల్లనన్నా సమాజంలో కొంతమంది అయినా బారితే, కొంతమంది అమ్మాయిలైనా విధవరాలు కాకుండా ఉంటారు, వాళ్ళ పుస్తలు అనేటివి తెగకుండా ఉంటాయి, వాళ్ళ భర్తలతో వాళ్ళు సంసారాలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు అనాథలు గారు అనే ఆలోచనతోని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకాన్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే నిజంగా మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అయ్యా.